మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణానికి మాజీ ఎంపీ మార్కాని భరతరాం కృషి చేశారన్న ప్రచారాన్ని ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి ఖండించారు. ప్రచారం కోసం శిలాఫలకం ఏర్పాటు చేసుకుని ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. ఆమె ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాజీ ఎంపీ బుధవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధరేశ్వరి మాట్లాడుతూ మోరంపూడి ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం కోసం మాజీ ఎంపీ మురళీమోహన్ కృషి చేశారని గుర్తు చేశారు. ఆగస్టు 15 నాటికి మోరంపూడి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకొస్తామని ఎంపీ పురంధరేశ్వరి పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నో ఎక్స్ప్రెస్ హైవేపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రావెల్స్ బస్సును పాల కంటైనర్ ఢీకొనడంతో 18 మంది మృతి చెందారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. టీ20 ప్రపంచ కప్ విజయంలో భాగస్వామి అయిన ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ 2.5 కోట్ల అదనపు బోనస్ తీసుకోవడానికి తిరస్కరించి తన నిబద్ధతను గొప్ప మనసును చాటుకున్నాడు. అయితే సీనియర్ పురుషుల జట్టులో సహాయక సిబ్బంది సభ్యులందరికీ సమాన బోనస్ బహుమతులు అందజేయాలని ద్రావిడ్ పిలుపునిచ్చాడు. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది సహా టీమిండియా సభ్యులకు బీసీసీఐ 125 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది. ఆటగాళ్లకు రాహుల్ ద్రావిడ్ 5 కోట్లు, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ ఠాకూర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ సహా ఇతర సిబ్బందికి 2.5 కోట్లు బోనస్గా అందజేయనున్నారు. అయితే బోనస్గా కేవలం 2.5 కోట్లు మాత్రమే తీసుకుంటారని రాహుల్ ద్రావిడ్ బోర్డుకు తెలిపినట్లు సమాచారం. స్వాతంత్ర దినోత్సవం నాడు ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. తొలి దశలో 183 క్యాంటీన్లు తెరవాలని అధికారులు భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మూతపడిన వీటినన్నింటికీ 20 కోట్లతో మరమ్మతులు చేయిస్తున్నారు. ఆహార సరఫరా చేసే సంస్థ కోసం ఇప్పటికే టెండర్లు పిలిచారు. దాఖలకు ఈ నెల 22వ తేదీన తుది గడువుగా నిర్ణయించారు. 20 క్యాంటీన్లకు కొత్త భవనాల నిర్మాణం, పాత పెండింగ్ బిల్లుల చెల్లింపులకు మరో 65 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది. అవినీతిని రూపుమాపాలంటే 500, 200 రూపాయల నోట్లను రద్దు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని, పూర్తిస్థాయి డిజిటలైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. బ్యాంకులు 100% డిజిటల్ లావాదేవీలు సాధించాలని, నోట్ల వాడకం పూర్తిగా తగ్గిస్తే అవినీతి తగ్గిపోతుందని బ్యాంకర్లకు సీఎం సూచించారు. ఏపీలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా బ్యాంకులు పనిచేయాలన్నారు సీఎం చంద్రబాబు. కౌలు రైతులు కూడా రుణాలు సులభంగా అందే పరిస్థితి రావాలన్నారు. ఒడిశాలోని పూరిలో రథయాత్ర అనంతరం జరిగిన ఆచారంలో అపశృతి జరిగింది. బలభద్రుని రథం నుంచి కిందకు దించుతున్న సమయంలో విగ్రహం సేవాయతులపై ఒరిగిపోయింది. ఈ ఘటనలో 9 మంది సేవాయతులు గాయపడ్డారు. వెంటనే పూరి ఆసుపత్రికి తరలించి క్షతగాత్రులకు చికిత్స అందించారు. మిగిలిన సేవాయతులు విగ్రహాన్ని గుడించా మందిరంలోకి తీసుకువెళ్లారు. తదుపరి పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు. గుడించా మందిరం వెలుపల మంగళవారం రాత్రి 8:30 గంటల సమయంలో చతుర్ధామూర్తుల పొహండి ప్రారంభమైంది. ఆ సమయంలోనే ఈ ఘటన జరిగింది. గతంలో ఎన్నడూ ఇలాంటి సంఘటన జరగలేదు. దీనిపై సేవాయతులు, భక్తుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. ఇది ఆకస్మికంగా జరిగిపోయిందని సేవాయతుల సంఘం ప్రతినిధి రామకృష్ణ దాస్ మహాపాత్ర చెప్పారు. రాజమహేంద్రవరం కోరకొండ రోడ్లోని రామకృష్ణ మఠంలో కంప్యూటర్ విద్య, ఆంగ్ల సంభాషణలో శిక్షణ, వ్యక్తిత్వ వికాస తరగతులకు సంబంధించిన కొత్త బ్యాచ్ తరగతులు జూలై 1వ తేదీ నుంచి ప్రారంభమైనట్లు మఠం అధ్యక్షులు స్వామి పరిజ్ఞాయానంద మహారాజ్ తెలియజేశారు. యువకులు, పురుషులకు ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి 7:30 గంటలకు, యువతులు, మహిళలకు ఉదయం 6:30 నుంచి 8:30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. కంప్యూటర్ విద్యలో భాగంగా డీసీఏ, టాలీ, సి లాంగ్వేజ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. అలాగే ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు యువ జాగృతి పేరిట వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇతర వివరాలకు రామకృష్ణ మఠంలో సంప్రదించాలని సూచించారు. ముందుగా వచ్చిన వారికి ముందు అవకాశం కల్పిస్తామని, సీట్లు పరిమితంగా ఉన్నాయని వెల్లడించారు. నేటి యువత ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేందుకు కంప్యూటర్ విద్య, ఆంగ్ల సంభాషణలో ప్రావీణ్యం ఎంతో అవసరమని, అలాగే మానసిక ఒత్తిళ్లు తట్టుకునేందుకు వ్యక్తిత్వ వికాసం కూడా అవసరమని రామకృష్ణ మఠం అధ్యక్షులు పరిజ్ఞాయానంద మహారాజ్ పేర్కొన్నారు. అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.